హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. నేను మీ జైన్ని. మిరపకాయ బజ్జీలు అంటే అందరికీ ఇష్టము. తిన్నాక పొట్ట అజీర్తి, అలా పొట్ట ఉబ్బరం వస్తుంది. అలాంటి వారికి ఎన్ని బజ్జీలు తిన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో రుచికరంగా ఆరోగ్యంగా ఉండే మిరపకాయ బజ్జీలు చూద్దాం పదండి. ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు చూద్దామండి. అది మిరపకాయ బజ్జీలు అందరికీ చాలా ఇష్టము. అయితే ఆ బజ్జీ ప్రియులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా తినాలనుకుంటారు. అలా తిన్నప్పుడు పొట్టలోను చాలా వేడిగాను, ఉబ్బరంగాను, అనేజీగా, అజీర్తిగా ఉంటుందండి. అలా కాకుండా ఈ మిరపకాయ బజ్జీలకి ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి, ఆ మిరపకాయ బజ్జీల ప్రియుల కోసం మనం ఈరోజు ఎక్కువగా తినాలన్నప్పుడు ఎలా చేసుకోవాలి ఈ బజ్జీలు అన్నది చూద్దామండి. చిట్కాలతో అండి, బుజ్జమ్మ చిట్కాలు మామూలుగా ఉండవు. చూద్దాం. మిరపకాయల్ని లావు మిరపకాయలు తీసుకోవాలండి. బాగా ఎక్కువ పొడవు ఉన్నది కదా, కొంచెం కట్ చేశాను నేను. అలా చేసుకొని మనం వీటిని శుభ్రపరచుకున్న తర్వాత, అలా కట్ చేసిన తర్వాత దీన్ని తీసుకొని వేడి నీళ్ళు వేసుకుందామండి. కొన్ని నీళ్లు మరగబెట్టుకొని అందులో వేసుకుందామండి. ఎక్కువగా తినేవారికి, మిరపకాయ బజ్జీ ప్రియుల కోసమని మనం ఇలా చేసి చూపిస్తున్నాం. మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు. చాలా ఎక్కువగా తినచ్చు, చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది, బాగుంటుందండి. పచ్చిమిరపకాయ కారం మంచిదే ఆరోగ్యానికి, కానీ అది మనకు పొట్టలో పడదు కదా. దాని గురించి ఎక్కువగా తినాలన్నప్పుడు మిరపకాయ బజ్జీలు పిల్లలు పెద్దలు అందరూ చక్కగా ఆరోగ్యంగా తిని ఉండాలంటే ఇలా చేసుకుంటే మరి స్పైసీతనం ఎక్కువగా ఉండదు. దీన్ని 1 నిమిషం ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మనం మిరపకాయలోకి స్టఫ్ చేసి పెట్టడానికి 1 స్పూను వాము తీసుకున్నానండి, 1 పావు స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 1 అర స్పూను ధనియాలు తీసుకున్నానండి. ఇవి మనం మిక్సీ పట్టుకున్నాము. దీంట్లో కొంచెం శనగపిండి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పడదాం. కొంచెం 1 పావు స్పూన్ అంతా ఉప్పు, అంటే చిటికెడ అంటారు అలాగే. ఇదిగోనండి మనకి పొడువు అయింది, చూసారా? ఈ పొడువులోను మనం కొంచెం టేస్టీగా ఉండాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నేను ఇందులోకి కొంచెం ఒక 4-5 చుక్కలు నిమ్మకాయ రసం పిండుకొని వేసుకుంటున్నానండి. టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పిండి కలుపుకుందామండి. శనగపిండి, జల్లెడ పట్టించుకున్న శనగపిండి 1 కప్పు పిండి తీసుకున్నానండి నేను. 1 కప్పుకి 1 స్పూను వరిపిండి తీసుకున్నానండి. క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట. దీంట్లో కొంచెం కొద్దిగా 1 చిటికెడ అంతా తినే సోడా తీసుకున్నానండి. అది ఫ్లఫీగా బాగుంటుంది అన్నమాట, పొంగుద్ది, టేస్టీగా ఉంటుంది. ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నానండి. బజ్జీ బాగుంటుంది, కలర్గా ఉంటుంది అన్నమాట. కొంచెం చిటికెడు కారం వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు. బాగుంటుందని నేను వేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు బజ్జీలు ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మనం శనగపిండి కాబట్టి తినేది. కొంచెం వాము పిండిలో కూడా కొంచెం ఇలా కలిపి వేసుకున్నామండి. 1 చిటికెడు వాము పిండిలో వేస్తాం. కొందరు పిల్లలు ఉన్నారనుకోండి, మిరపకాయ భయమని తినకుండా పైదే తింటారు, పెద్దవారు కూడాను. తినని వాళ్ళు ఇలా వాము కొంచెం తగిలితే శనగపిండికి బాగుంటుంది. ఇందులో మనం వేడి ఆయిల్ వేసుకున్నామండి. చాలా క్రిస్పీగా వస్తుంది, బాగుంటుంది. కొద్దిగా వేడి ఆయిల్ వేసుకున్నాం, వేడి చేసిన ఆయిల్. మనకి మిరపకాయలు ఉడికినాయండి.
మిరపకాయలు ఉడికిపోయినాయండి, చూసారా? దాని పవర్ అంతా తగ్గుద్ది అనమాట. ఇప్పుడు కట్టేసుకుందాం. పవర్ అంటే ఘాటు ఎక్కువ ఉన్నది తగ్గుద్ది. ఇప్పుడు శనగపిండిని మనం చేత్తో ఇలా నలుపుతూ కలుపుకుందాం. ఆయిల్ వేసాం కదా, వేడి ఆయిల్. ఇలాగైతే ఎన్ని బజ్జీలన్నా తినచ్చు, ఏమి కాదు. నేను ఎప్పుడు వేసినా ఇలా చేస్తాను. చాలా టేస్టీగా మా ఇంట్లో అందరూ ఎక్కువగా తింటారు. ఏ అనారోగ్యాలు, ఏ పొట్టొబ్బరాలు రావండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో పెరుగన్న వేసుకోవచ్చు, మనం వాటర్ అన్న వేసుకోవచ్చు. వాటర్ పోసుకుందామండి. చూసారా కలర్ పిండి ఎలా ఉందో? ఇవన్నీ మనం వేస్తే చాలా బాగుంటుంది. మనం దీన్ని బాగా కలపాలన్నమాట. అలాగా వన్ సైడ్లో పిండి బాగా గుల్ల వస్తుంది ఇలా కలిపితే. పిండి ఎంత గుల్లగా మనం ఇలా కలుపుకుంటే అంత గుల్లగా వస్తుంది. నీళ్ళు చూసుకుని తగినంతగా వేసుకోవాలండి. మరీ జోరుగా అయిపోతే మిరపకాయకి పిండి పట్టదు కదా. ఒకవేళ బాగా పలచబడింది అనుకోండి, ఏం కాదు, కొంచెం శనగపిండి కలుపుకుంటే సరిపోద్ది. ఇలా కలుపుకోవాలండి. ఇలా పడితే మనకి చూసారా అలా పట్టాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇదిగోనండి మనకి బజ్జీలు. చూసారా నీళ్ళన్నీ అలా బయటకు వచ్చేస్తాయి. ఇలా తీసుకోవాలి అన్నీ. ఇదిగోండి మనకి పచ్చిమిరపకాయలు ఉడకగా వచ్చిన వాటర్ మనం మంచి నీరే పోసాం కదా. ఈ నీరు ఏమాత్రం మనం వేస్ట్ చేయక్కర్లా, కర్రీలో వేసుకోవచ్చండి. ఇదిగోండి మనకి మిరపకాయలు ఉడికినాయి. ఇలా నీరంతా వాడిపోయింది చూసారా. పచ్చిమిరపకాయ అదిగోండి చాలా వేడిగా ఉన్నది. అదిగోండి ఇదిగోండి గింజలు కావాలంటే ఉంచుకోవచ్చు, మనకి స్పైసీ వద్దనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో మనం పొడిని చేసి పెట్టుకున్నాం కదా, అది స్టఫ్ చేస్తున్నా. ఇవన్నిటికి ఇలాగే పెట్టుకోవాలి. గింజలు కూడా ఏం మండవండి, మనం వద్దంటే ఇలా తీసుకోవటం అంతే. ఇలాగైతే మనం ఎన్నన్నా చేసుకోవచ్చు, ఎన్నన్నా తినచ్చు. ఇదిగోండి మనం ఇలా స్టఫ్ చేసుకుని పిండి వేసుకోవటమే. పిండి బాగా కలిపావమ్మాయి నువ్వు. మరీ గట్టిగా అయితే మందంగా పట్టేస్తుంది మిరపకాయకి. అలా కాకుండా చూసుకొని ఇలాగ పట్టించుకోవాలి. అదే మన బళ్ళ దగ్గర ఉంటది విలేజ్ స్టైల్ మిరపకాయ బజ్జీలా. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బజ్జీలు. కొత్త వారు పొట్టలో కూడా ఏమే అనైజీగా ఉండదు. చేయండి ఫ్రెండ్స్.
మీ కామెంట్స్ పెట్టండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. చూసారండి మనకి కలర్ కూడా ఎలా ఉందో. ఇది మామూలుగా అయితే మనం ఉడకబెట్టిన పచ్చిమిరపకాయలు అయితే కనుక ఒకసారి ఇలా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ అన్నీ ఒకసారి వేసుకుని వేయించుకుంటారు. దీనికి ఇంకా అలా అవసరం లేదు, ఎందుకంటే ఫస్టే బాయిల్ చేసి మనం బాయిల్ చేస్తాం కదా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది, పొట్ట ఉబ్బరం ఉండదు, అజీర్తి చేయదు. పిల్లలు పెద్దలు అందరూ చక్కగా తినచ్చు. ఏమి పొట్టలో అనేజీగా ఉండదండి. పెద్దవారు కూడా, పెద్ద వయసు వారు కూడా తినచ్చు. ఇది కలర్ కూడా చూసారా ఎలా వస్తుందో, చాలా బాగుంది. ఇదిగోండి మనకి బజ్జీలు చూసారా అంత బాగుంటాయంటే, చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. మా ఇంటి దగ్గర మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు వేసే బళ్ళు వాళ్ళు ఉండేవారండి. వాళ్ళు ఇలాగే చేసేవారు, చాలా బాగుంటుంది. ఇలాగా స్టఫ్ చేసుకోవాలన్నమాట. పిండి కూడా మనకి ఎక్కువ పక్కలేదు చూసారా. ఆయిల్ కూడా పీల్చదండి ఎక్కువ. ఎలాగైతే పెద్దగా అవుతాయి, బాగా పొంగుతాయి. అన్నీ ఇలాగే వేసుకోవాలండి. ఇంకా ఫ్రెండ్స్ మనకి మిరపకాయ బజ్జీలు చూసారా ఎంత పెద్దగా పొంగునాయో, చాలా బాగుంటాయండి. ఇవి మీరు ఎన్నోసార్లు మిరపకాయ బజ్జీలు చేసి ఉంటారు, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంత చక్కగా వచ్చినాయో మీరే చెప్తారు. మరి ఈ మిరపకాయ బజ్జీలు మనం విడిగా తినొచ్చు, పప్పుచారు, పప్పు అలాంటివి చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా తినొచ్చు. స్నాక్స్ లాగా కూడా చక్కగా తినొచ్చండి. పొట్టలో కూడా ఏ అనేజీగా, ఉబ్బరంగాను, అజీర్తిగా ఉండదు. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మిరపకాయ బజ్జీ. దాని టిప్స్తో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్లో మన వీడియోస్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.